ప్రతి ఊర్లోనూ శ్మశానం అయితే ఉంటుంది. కానీ ఒక విలేజ్‌లో 4 ఊర్లకి కలిపి ఒక శ్మశానం అయితే ఉంది. ఆ ఊర్లో అందరూ ఏదో ఒక పారానార్మల్ ఇన్సిడెంట్ ఫేస్ చేసేవారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్దామనుకున్నా ఆ శ్మశానం నుండే వెళ్ళాలి. అసలు ఆ ఊర్లో ఏం జరిగింది, వింతగా విచిత్రంగా ఆ ఊర్లో ఏముంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. విక్రమ్ ఒక పల్లెటూరులో ఉండేవాడు. తన లైఫ్ లో ఫేస్ చేసిన ఇన్సిడెంట్ తనైతే చెప్పాడు. అప్పుడు తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేవాడు. వాళ్ళ ఊరికి దగ్గరలోనే శ్మశానం ఉండేది. కానీ అదే శ్మశానం ఇంకొక 3 ఊర్లకు కూడా వాడుకునేవారు. మామూలుగా అయితే ఊరు బయట శ్మశానం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఊరికి రావాలన్నా బయటికి వెళ్లాలన్నా శ్మశానం దాటే వెళ్ళాలి. దానికి తోడు ఏదైనా శవాన్ని కాలిస్తే ఆ పొగ వాళ్ళ ఊరి మీద నుండే వెళ్లేది. వాళ్ళ సందు చివరన జోష్న అనే ఒక అమ్మాయి ఉండేది. తను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేది. తనకి ఈ దెయ్యాలను చూడాలని చాలా ఆశగా ఉండేది. వాళ్ళ ఊర్లో నుండి ఒక 10 మంది పక్క ఊర్లో ఉన్న ట్యూషన్ కి వెళ్లేవారు. అందులో విక్రమ్ ఇంకా జోష్న కూడా ఉండేవారు. జోష్న విక్రమ్ కి మనం దయ్యాలని చూసి ఒకసారి మాట్లాడదాం అనేది విక్రమ్ కి కొంచెం వింతగా అనిపించింది. ఒక రోజు ఎప్పట్లాగానే ట్యూషన్ కి బయలుదేరారు. కానీ జోష్న వాళ్ళ అన్నయ్య అటువైపు పని మీద వెళ్తున్నా అని తనని దింపేస్తా అని ఎక్కించుకొని వెళ్తాడు. మిగతా వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తారు. వెళ్లే సొగందారిలో వర్షం మొదలైంది. అది అలా అలా పెద్దగా పెరిగింది. ఇంకా ఏం చేయలేమని వాళ్ళు ఇంటికి వెళ్లిపోయారు. కానీ ముందు వెళ్లిన జోష్న ట్యూషన్ కి వెళ్ళింది. చదువుకొని రిటర్న్ అవ్వడానికి స్టార్ట్ అయింది. వాళ్ళ టీచర్ ఈ టైంలో ఏం వెళ్తారు గానీ ఇక్కడే ఉండండి, రోడ్డు కూడా బాగుండదు అని చెప్తుంది. లేదు, మా అన్నయ్య మా ఊరు స్టార్టింగ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు, నేను వెళ్ళాలి అంటుంది ఆ పాప. సరే నీ ఇష్టం అని టీచర్ వెళ్ళమంటుంది. తర్వాత జోష్న అక్కడ నుండి స్టార్ట్ అయింది. వాళ్ళ ఊరు ఎంట్రన్స్ రీచ్ అవ్వగానే అక్కడ వాళ్ళ అన్నయ్య లేడు. కాసేపు వెయిట్ చేసింది కానీ వాళ్ళ అన్నయ్య రాలేదు. ఇంకా తనే ఇంటికి వెళ్దాం అనుకుంటుంది. చుట్టూ ఎవరు లేరు, నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే వర్షం ఆగడంతో మట్టి రోడ్ లో బురద అంతా ఉంది. గట్టిగా అడుగులు వేసుకుంటూ చల్లగాలిలో అలా నడుస్తూ వెళ్తుంది ఆ శ్మశానం వైపు. నెమ్మదిగా నడుస్తుండగా దూరంగా చీకట్లో ఏదో కదులుతున్నట్టుగా కనిపించింది. కానీ జోష్నాకి భయం లేదు, చాలా ధైర్యం ఎక్కువ తనకి. నెమ్మదిగా కదులుతున్న వైపు అడుగు వేసుకుంటూ వెళ్ళింది. దగ్గరికి వెళ్లి చూడగానే అక్కడ ఒక శవం కాలుతుంది. అయితే ఆత్మ అక్కడే ఉంటుంది అనుకుంటుంది. తర్వాత అక్కడి నుండి తను స్టార్ట్ అయింది. తన చెవులు ఎవరో మంత్రాలు చదువుతున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా తిరిగి చూసింది కానీ ఎవరూ లేరు. తనతో పాటు ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. చిన్నగా భయం మొదలైంది. ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది. అక్కడే ఆగి జోష్న తల పైకెత్తి చూసింది. అక్కడ ఏదో ఆకారం చెట్టు మీద కూర్చొని జోష్న వైపు చూస్తూ నవ్వుతుంది. ఒక్కసారిగా జోష్న గట్టిగా అరిచింది. మరుసటి రోజు చీకట్లో విక్రమ్ జోష్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ జోష్న లేదు. జోష్న వాళ్ళ మదర్ తో మేము నిన్న ట్యూషన్ కి వెళ్ళలేదు అని చెప్పాడు. తను ఒక్కరితే వెళ్ళిందని వాళ్ళ పేరెంట్స్ కి అప్పుడు అర్థమైంది. ఇంకా ఇంటికి రాలేదని వెంటనే వాళ్ళందరూ తనని వెతకడానికి వెళ్లారు. వాళ్ళ ఊరు శ్మశానం దాటాక ఒక బావి ఉంటుంది. దాని పక్కన తను కూర్చొని కనిపించింది. ఒక్కసారిగా వాళ్ళకి మనసు కుదుటపడింది. వెంటనే తనని ఇంటికి తీసుకెళ్లారు. కానీ ఇంటికి వెళ్ళినప్పటి నుండి జోష్న వింత వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. నైట్ అందరూ పడుకున్నాక తనలో తను మాట్లాడుకునేది. కాలేజ్లో కూడా ఎవరితో మాట్లాడేదే కాదు. ఎవరన్నా తనతో మాట్లాడడానికి వస్తే గట్టిగా అరిచేసేది. ఒకరోజు ఇంట్లో అందరూ పడుకున్నారు. మధ్యరాత్రి వాళ్ళ డాడీ లేచారు. జోష్న రూమ్ లో లైట్ ఉండడం చూసి వాళ్ళ డాడీ ఏం చూస్తుందని వెనక ఉన్న కిటికీ దగ్గరికి వెళ్లి చూశాడు. అది చూసి ఒక్కసారిగా వాళ్ళ డాడీ షాక్ అయ్యాడు. జోష్న ఒక రూమ్ లో మూలన కూర్చొని జుట్టు విరగబూసుకొని ఏదో పేపర్ లో ఏదేదో రాస్తూ ఉంది. అలా జోష్నని చూసి వాళ్ళ డాడీకి భయం వేసింది. నెక్స్ట్ డే వాళ్ళ వైఫ్ తో చెప్పాడు. కానీ వాళ్ళ వైఫ్ పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు జోష్నాకి హాలిడే, ఇంట్లోనే ఉంది. జనరల్ గా జోష్నాకి బల్లులు అంటే భయం. కానీ ఆ రోజు బల్లిని చాలా దారుణంగా చంపింది. అది చూసి వాళ్ళ అమ్మకి భయం వేసింది. అంత దారుణంగా చంపింది తను. రాగానే వాళ్ళ నాన్నకి చెప్పింది. అదే రోజు తనని కూర్చోబెట్టి ఈ మధ్య నీ ప్రవర్తన వింతగా ఉంది అని గట్టిగా అడిగారు. ఒక్కసారిగా పిచ్చెక్కినట్టు జోష్న అరుస్తుంది, అన్ని విసిరేస్తుంది. వాళ్ళకి భయం వేసింది. అలా ఒక మూల కూర్చొని వాళ్ళ వైపు వింతగా చూస్తూ నవ్వుతుంది. వాళ్ళకి భయం వేసి వాళ్ళ బంధువులకి చెప్తే అతను పక్క ఊర్లో ఒక మాంత్రికుడు ఉన్నాడు అని చెప్పాడు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పటి వరకు జోష్న బాగానే ఉంది. కానీ అక్కడికి వెళ్ళాక జోష్న గట్టిగా అరవడం మొదలు పెట్టింది. తర్వాత తన వాయిస్ గట్టిగా పెంచింది. అది చూసి వాళ్ళ పేరెంట్స్ కి భయం మొదలైంది. అలా నెమ్మదిగా జోష్న కింద పడిపోయింది. వాళ్ళ పేరెంట్స్ కంగారుగా ఏమైంది అని అడిగారు. పూర్తిగా కాలని ఒక శవాన్ని ఆ అమ్మాయి చూడకూడని టైంలో చూసింది అని చెప్పాడు. అందుకే ఆత్మ తనని ఆహ్వానించిందేమో అన్నాడు. తనకి ఒక తాయెత్తు కట్టారు.
కొన్ని రోజుల పాటు ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పారు. అలా 2 వీక్స్ పాటు తన ఇంట్లోనే ఉంది. నెమ్మదిగా తను మామూలుగా మారింది. కానీ ఇన్సిడెంట్ తెలిసి విక్రమ్ వాళ్ళు జోష్నాతో మాట్లాడడం మానేశారు. తర్వాత అలా సిచ్యువేషన్ కుదుట పడ్డాయి. కానీ విచిత్రం ఏంటంటే అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ జోష్న మర్చిపోయింది. వేరే వాళ్ళు చెప్తే గానీ తనకు తెలియలేదు. ఈ ఒక్క స్టోరీనే కాదు, ఆ ఊర్లో చాలా మందికి అలానే ఇన్సిడెంట్ జరిగాయి. ఆ ఊర్లో వాళ్ళకి ఆత్మలు దెయ్యాలనేవి చాలా కామన్ అంట. ఈ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ వాళ్ళు చాలా భయపడేవారు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.